దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. సృష్టించిన సృష్టికర్తకే మహిమ రావాలి. సృష్టించిన సృష్టికర్తకు తప్ప ఏ మానవునికి మహిమ రావడానికి వీలు లేదు. ఎందుకంటే మహిమ ఒక్క దేవునికే, సృష్టించిన సృష్టికర్తకే రావాలి మహిమ. సమస్త మానవులు దేవుణ్ణే పొగడాలి. సృష్టించిన సృష్టికర్తను తప్ప వేరొక దేవుడిని పోల్చడానికి వీలు లేదు. సృష్టించిన సృష్టికర్త యెహోవాయే. ఎందుకంటే ఆకాశం మీద నుండి నరులందరినీ పరిశీలించే దేవుడు ప్రతి దినము, ప్రతి క్షణము. ఎందుకంటే ఏ మానవుడు తప్పిపోతాడు, ఏ మానవుడు తప్పిపోకుండా చూసే దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం నుండి చదువుదాం. 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. సమస్త జనులారా, నా యొద్దకు రండి. సమస్తం అంటే ఎంతమంది? కొంతమంది. దేవుడు ఎంతమందిని అయితే పుట్టించాడో పుట్టించిన వారందరికీ చెప్తున్నాడు దేవుడు. ఈ లోకంలో ఎంతమందిని సృష్టించిన సృష్టికర్త ఆయన అరచేతుల మీద చెక్కిండు. 900 కోట్ల మందిని ప్రపంచ దేశాల్లో ఇంచుమించు 900 కోట్ల మంది ఉన్నారు. వారందరినీ ఆయన అరచేతుల మీద చెక్కిన దేవుడు. ఎవరి అరచేతుల మీద చెక్కిన దేవుడు? దేవుని అరచేతిలో ప్రతి మానవుని చెక్కాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఎవరు విశ్రాంతి కలగజేయాలి మానవునికి? సృష్టించిన సృష్టికర్త మాత్రమే విశ్రాంతి కలగజేయాలి. విశ్రాంతి అంటే నెమ్మది, శాంతి, సమాధానం కలిగేటట్టు చేసేది ఎవరంటే సృష్టించిన సృష్టికర్తే చేయాలి. మనం సృష్టించిన సృష్టికర్త దగ్గరికి ఇప్పుడు ఎవరు పోవడం లేదు. సమస్త జనులారా అన్నాడు, జనులందరికీ చెప్పిండు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా అన్నాడు. ఇప్పుడు భారం, ఎవరి భారం వారే మోసుకుంటారు. దేవుడు సృష్టించిన సృష్టికర్త మీ భారం నా మీద మోపుడి, మీకు విశ్రాంతిని కలుగజేసాను, మీ భారం నా మీద వేయుడి అని అన్నాడు. సమస్త జనుల భారము ఎవరి మీద వేయాలి? ఇప్పుడు మనం సృష్టించిన సృష్టికర్త మీద నాకు అప్పచెప్పండి మీ భారాలు అంటే ఎవరి భారం వారే మోసుకుంటాం, కానీ మా భారం మేమే మోసుకుంటాం, మా తిప్పలు మేమే పడతాం, మా భారం ఇంకోరి మీద ఎవరి మీద వేయము అని సేవకులకి అర్థం కాలే ఈ మాట. ఇక వాళ్ళు సేవకులు కూడా ఎవరి భారం వాళ్ళే మోసుకుంటారు, విశ్వాసులు కూడా ఎవరి భారం వాళ్ళే మోసుకుంటారు. ఈ వాక్యం చదివిన తర్వాత సేవకులు విశ్వాసులకు బోధించాలి. మరి మనందరము సృష్టించిన సృష్టికర్త మీద మన భారం వేయాలి కదా. మరి వేసి మనం విశ్రాంతి తీసుకుందాం, నెమ్మది ఉందాం, నెమ్మది పొందుకుందాం, శాంతి సమాధానం ప్రతి ఒక్కరం పొందుకుందాం అంటే ఇప్పుడు ఎవరికి వాక్యం అర్థం కాలేదు. ఎందుకంటే సేవకులకే అర్థం కానప్పుడు విశ్వాసులకు ఎవరిని బోధిస్తారు? ఇప్పుడు సంఘాలలో గలిబిలి, గందరగోళం. ప్రతి సంఘంలో ఎక్కడైతే డబ్బు ఎక్కువ పోగవుతుందో అక్కడ లొల్లులు, గొడవలు. హెబ్రోను సంఘంలో చూడండి ఎంత గొడవలు అవుతున్నాయో. డబ్బు మాత్యం కదా. సమస్త జనులు నా మీద మీ భారం వేయడు అని అంటే మా భారం మేమే మోసుకుంటాం, మా డబ్బు మేమే తీసుకుంటాం, మేము ఎవరిని ప్రేమించాం. మళ్ళీ వీళ్ళ చేతులలో పరిశుద్ధ గ్రంథాలు,
ప్రతి మానవుని చేతిలో. ఈ వాక్యం అర్థం కాని సేవకులు ఎంతమంది ఉన్నారంటే, ఈ తలకు ఎన్ని ఎంటికలు ఉన్నాయో అంతమంది అర్థం కాకుండానే ఉన్నారు. చదువుతారు కానీ అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్నదాన్ని చెప్పలేరు. మరి దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడిండు, మేము ఏం చేస్తున్నాం అనేది ఇప్పుడు ఒక్క క్రైస్తవునికి, ఒక సేవకునికి అర్థం కాలేదు. సమస్త ఏమన్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. జనులందరికీ చెప్పిండు, అందరికీ, కొంతమందిని వదిలిపెట్టలే. సమస్తం అంటే మొత్తం జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. విశ్రాంతిని మాకు వద్దు కానీ, నెమ్మది మాకు అవసరం లేదు, శాంతి మాకు అవసరం లేదు, సమాధానం మాకు అవసరం లేదు. నీవిచ్చే సమాధానం మాకెందుకు? దేవుడిచ్చే సమాధానం అట వద్దట. ఏ సేవకుడు స్వార్థం లేకుండా సేవ చేస్తున్నాడో ఒక్కరు చెప్పాలి, స్వార్థం లేకుండా నేను సేవ చేస్తున్నాను బైబిల్ పట్టుకొని అని చెప్పే సేవకుడు ఒక్కరిని ఈ లోకంలో ఒక్కరిని చూపిస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరికి ఆహారం కావాలి. ఆహారం దేవుడే సమకూరుస్తాడు కదా. దేవుని మీద భారం ఎందుకు ఎత్తలేరు మీరు? దేవుని మీద ఎందుకు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరి యొద్దకు పోవాలి? మనందరము సృష్టించిన సృష్టికర్త దగ్గరికి పోవాలి. మన భారం మనమే మోసుకుంటాము, నా భారం నేనే మోసుకుంటాను అంటే ఇది నెమ్మది ఇయ్యేది. ఎవరి భారం వారే మోసుకుంటే నెమ్మది ఇచ్చే భారం కాదు ఇది. మళ్ళీ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి చేసేదను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను. ప్రతి మానవునికి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ అర్థమైతే సాత్వికం ఉంటుంది. దీన మనసు వస్తుంది మొదలు. దీన మనసు అంటే తగ్గింపు స్వభావం వస్తుంది. తగ్గింపు స్వభావం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని. ఎవరి కాడి ఎత్తుకోవాలి? అపవాది కాడినే మోసుకునే సేవకులు ఉన్నారు ఇప్పుడు. అపవాది కాడినే మోస్తాం కానీ సులువైన కాడి మాకు వద్దు. యేసుక్రీస్తు ప్రభు ఎత్తే కాడి మాకు అవసరం లేదు. సులువైన కాడి ఎవరి దగ్గర ఉన్నది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉన్నది. సులువైన కాడి మాకు వద్దు కానీ మేము కోట్ల రూపాయలు సంపాదిస్తాం, అందరికంటే ఎక్కువ ధనవంతులం కావాలి అనుకునే సేవకులు వచ్చారు ఇప్పుడు కొంతమంది. మరి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొచ్చిందా ధనము, డబ్బు? ఇప్పుడు డబ్బు మానవుని మదిలో, మానవుని హృదయంలో ఎప్పటికీ డబ్బు కావాలనే అనేకులను రప్పించుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనేకులు ఎంతమంది ఉన్నారు? లాస్ట్ సిలువేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు? సిలువేసేటప్పుడు ఒకే ఒక్కడు ప్రియమైన శిష్యుడు యోహాను గారు తప్ప తక్కిన మంది శిష్యులు కూడా పారిపోయారు. ప్రాణం మీదకి వచ్చిందంటే అక్కడ ఎవరైనా ఇప్పుడు నిలబడి ఉంటే నన్ను అడగండి, అక్కడ ఎవ్వరు నిలబడరు. ఇప్పుడు ప్రాణం మీదకి వస్తుంది అంటే మాత్రం ఇప్పుడు నాతో సహా ఎవ్వరము నిలబడి ఉండము. యేసుక్రీస్తు ప్రభువుని సిలువకు ఎక్కించేటప్పుడు తల్లి అయిన మరియా ఉంది దగ్గరలో, యోహాను గారు ఉన్నారు. మరి తక్కిన శిష్యులు ఎక్కడికి పోయారు? ఆయనను అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనం కూడా అర్థమైనట్టు నటిస్తున్నారు సేవకులు. అర్థం కాలేదు ఏ సేవకునికి. బైబిల్ అంత ఆషామాషిగా అర్థమైతే నువ్వు సమస్త జనులను ప్రేమించాలి కదా. దేవుడు ఎంతమందిని ప్రేమించాడో నువ్వు కూడా అంతమందిని ప్రేమించే విధంగా నీకు కావాలి కదా నీ ప్రేమ. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? ఇప్పుడు ఏ సేవకుడు ప్రేమిస్తున్నాడో చెప్పాలి ఈరోజు.
దేవుడు ప్రేమించిన వారందరినీ నేను కూడా ప్రేమిస్తున్నాను. దేవుడు ఆయన మీద భారం మోపు అన్నాడు. మన భారం ఆయన మీద వేస్తున్నామా? ఆయన కాడి సులువైన కాడి, ఆయన కాడి ఏం కాడట? మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. నా యొద్ద నేర్చుకోండి. ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మనందరం యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నేర్చుకునే ప్రసక్తి ఉన్నదా? వాక్యం చదివితే అర్థమవుతుంది. మా సేవకుడే గొప్ప అని అనేక మంది విశ్వాసులు వచ్చారు. సేవకుడు మరి పరలోక రాజ్యం చేర్చినట్టు ఎక్కడన్నా బైబిల్లో ఒక రెఫరెన్స్ ఉందా? నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆయన సులువైన కాడి మనం ఎత్తుకుంటున్నట్ట మనకు విశ్రాంతి దొరుకుతుందట. ఎవ్వరి భారం వాళ్ళే మోసుకుంటాం మేము, కానీ మా భారం యేసుక్రీస్తు ప్రభు మీద వేయమని చెప్పాడు కదా. మేము వేయము, ఆయన కాడిని మేము ఎత్తుకోము. ఆయన మాటలు అర్థమైనాయని ఎవరికైనా ఇప్పుడున్న సేవకులకు ఆయన మాటలు అర్థం కాలేదు. ఎందుకంటే మరి ఆయన మాటలు అర్థమైనట్టయితే ఆయనలాగా ఉండాలి. మనందరం ఎవరిలాగా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. మనం ప్రాణం పెట్టడం కాదు, మన ప్రాణాలు తీస్తాను. ఎందుకంటే జనుల దగ్గర మనం డబ్బు వసూలు చేయాలి, పెద్ద మందిరాలు కట్టాలి. పెద్ద మందిరాలు పరలోక రాజ్యం చేర్చినట్టు ఎక్కడ లేదు. ఆయన కాడిని విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నా భారము తేలికగా, ఆయన భారం మనం కనుక మోసినట్టయితే, ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన క్రియలు కనుక ప్రతి మానవ హృదయంలో జరిగితే ఎంత తేలికగా ఉంటుంది. ఈ లోక భారం అనేది, ఈ లోకాశలు అనేటివి ఉండవు. శరీర క్రియలకు లోబడతాను ఇప్పుడున్న బోధకులు కానీ విశ్వాసులు కానీ. శరీర క్రియలకు లోబడి ఏం చేస్తాను? ఆత్మను నరకానికి అప్పచెప్పుకుంటాను. ప్రతి మానవుల్లో ఉన్న ఆత్మ నరకానికి పోయినా మంచిది. అక్కడ చూసిన వాళ్ళు ఎవరు? మరి అక్కడ ఇంత యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి వచ్చి ఇన్ని మాటలు చెప్తే అర్థం కావు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఈ సేవకుల మాటలు మంచి బాగున్నాయి. మా సేవకుడు చెప్పే మాటలు బాగుంటే మరి రమ్మనండి, కూర్చొని మాట్లాడదాం. యేసుక్రీస్తు ప్రభు ఏమని బోధించాడు? ఏం బోధ నేర్చుకున్నారు బోధకులు? నేర్చుకొని శరీర క్రియలు ఇప్పుడు ఏ ఒక్కడు కూడా నేను జరిగిస్తలేను, ఈ లోకాశలలో నేను లేను అని ఒక బోధకుడు ఉంటే చెప్పండి. వారి దగ్గర మనం కూర్చుందాం, మాట్లాడదాం. నాతో సహా ఈ లోకాశలకు లోబడతాను అని చెప్పలేక, ఈ లోకాశలు లేకపోతే కార్లు ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా తిరిగాడు, ఏ విధంగా చేశాడు? 3.5 సంవత్సరాలే మానవులకు బోధించాడు. ఇప్పుడు 30 సంవత్సరాలైనా వీళ్ళ బోధలు మనకు అర్థం కావు. ఎవరి బోధలు? ప్రతి వారం పోయి కూడుకుంటాము, మా సేవకుడు చెప్పే మాటలు వింటాము, వస్తాము, మా పనిలో మేము ఉంటాము. ఇదా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు? ఆయన పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చి చెప్పిన మాటలు ఇవేనా? నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి అన్నాడు. ఆయన భారం తేలికగా ఉన్నది. ఆయన బోధ ఎంత ఈజీగా అర్థమవుతుంది అంటే అంత ఈజీగా అర్థమవుతుంది. ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన క్రియలు ప్రతి మానవుల్లో కనుక నివాసం ఉంటే మన భారం ఆయన మీదనే వేస్తాం. ప్రతి మానవుడు అర్థమైతే వాక్యమే అర్థం కాకపోతే మన భారాలు మనమే మోసుకుంటాం. ఇంకా భారం ఎత్తుతారు ఇప్పుడున్న బోధకులు. ఈ మందిరానికి ఇది చేయాలి, ఆ మందిరానికి అది చేయాలి, మీరు ఇవ్వండి, ఫోన్పేలు చేయండి, గూగుల్ పేలు చేయండి. భారం ఇది తేలికైన భారమా?
యేసు ప్రభు మాట్లాడిన మాటలో వెనుకకు పోయినాయి, మనుషులు మాట్లాడే మాటలు ముందుకు వచ్చినాయి. ఇప్పుడు మనుషులు మాటలు నీళ్ళ మూటలు, నీటితో నీటిని మూట కట్టినట్టు, గాలిలో రాతలు రాసినట్టు మనిషి మాటలు. దేవుడు సృష్టించిన సృష్టికర్త మాటలే వినాలి ప్రతి మానవుడు. ఆయన మాటలు వినకపోతే మనం ఎప్పుడు పరిపూర్ణులం కాము. ఆయన చెప్పిన ఆలోచన చేయకపోతే మనం పరిపూర్ణులం కాము. అలాగే దేవుడు దీవించును గాక ఈ మాటలు.